అంపశయం మీద ఉన్న భీష్ముడు రాజు ఎలా ఉండాలి, రాజ్యపాలన ఎలా చేయాలి అని కొన్ని ధర్మాలను చెప్పాడు ధర్మరాజుకు. ధర్మరాజా, ఈ కథ విను అని. పూర్వం అడవిలో ఒక నక్క ఉండేది. దానికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండడం వలన నక్కకు ఉండే సహజమైన కుటిలత్వం విడిచి కేవలం పండ్లు మాత్రమే తింటూ బ్రతికేది. అది చూసి అడవిలో ఉన్న అన్ని జంతువులు చాలా గౌరవించేవి. నీవు చాలా గొప్పదానివి, కానీ నీ జాతి జంతువులు నిన్ను వెలివేస్తాయని హెచ్చరించేవి. అయినా నక్క వినకుండా హితబోధలు చేస్తూ గౌరవంగా బ్రతికేది. ఈ నక్క గురించి విన్న ఒక పులి తనతో స్నేహం చేయమని, తనకు కూడా మంచి మంచి విషయాలు బోధించాలని కోరుకుంది. దానికి నక్క ఇలా అంది: నా మీద ఇతరులు వేసే నిందలను నమ్మకూడదు. నా హితబోధలు మీరు ఆచరించాలి. అలా అయితేనే నేను మీతో స్నేహం చేస్తానంది. సరే అని పులి ఒప్పుకొని తనతో పాటు నక్కను తన గుహకు తీసుకెళ్ళింది. అక్కడ పులి యొక్క ఇతర స్నేహితులు కూడా ఉన్నారు. వాటికి నక్కకు పొత్తు కుదరలేదు. రోజు పులి వేటకు వెళ్ళి జంతువులను వేటాడి వీరందరికీ సరిపోయేంత మాంసాన్ని తీసుకువచ్చేది. ఇవి అన్నీ సుష్టుగా తిని పులితో అడవిలో ఇతర జంతువుల మీద అవాకులు చవాకులు చెప్పుకుంటూ తీరిగ్గా కూర్చునేవి. పైగా నక్క వచ్చిన తర్వాత పులి కొన్ని నియమాలు పాటించేది. ఆహారం తను మితంగా తినడం, అలాగే ఇతర మిత్రులకు కూడా మితంగా ఆహారం ఇచ్చేది. ఇలా ఉండగా ఒకరోజు పులి యొక్క ఆహారపు గదిలో ఉన్న మాంసం మాయమైంది. పులికి తెలిసి కోపంతో దొంగతనం చేసింది ఎవరు తెలుసుకోమని తన అనుచరులకు ఆదేశం ఇచ్చింది. పాత మిత్రులంతా కలిసి ఆ నేరాన్ని నక్క మీద మోపాయి. జిత్తుల మారి నక్క జీవహింస మాని శాకాహారం తినడం ఏమిటి, సాధువుల ఉపన్యాసాలు చేయడం ఏమిటి, అది నువ్వు నమ్మడం ఏమిటి, నీ అమాయకత్వం ఆసరాగా చేసుకొని ఆ నక్క ఇలా చేసింది అని వాదించాయి. వాటి మాటలు నమ్మిన పులి వెంటనే నక్కను చంపబోయింది. కానీ ఆ సమయంలో పులి యొక్క తల్లి వచ్చి, అబ్బాయి, నిజంగా ఈ నక్క సాధు జంతువు. దీని గుణం అడవిలో అందరికీ తెలుసు, నీ దొంగ మిత్రులకు తప్ప. ఆ నిజాన్ని చెప్పగానే పులి తన తొందరపాటుకు క్షమించమని వేడుకుంది. కానీ నక్క అక్కడ ఉండలేదు. పులిరాజా, ఇతరులు చెప్పిన మాటలు నమ్మి నన్ను చంపాలనుకున్నావు. అటువంటి తావులో ఉండడం మంచివారి ప్రాణాలకు హాని అవుతుంది. కావున మన స్నేహం తెగినట్లే, కృతజ్ఞతలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంచి చెడులు తెలుసుకోవడంలో రాజు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సజ్జనులు దూరం అవుతారు. జాగ్రత్త. ఇతరులు చెప్పిన మాటలు నమ్మి తీర్పు చెప్పకూడదు. నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలి అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.